నమస్తే. జూన్ నెలలో మన గ్రహాలన్నీ కూడా 12 రాసుల వారికి ఏ రకంగా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అనేది చకచకా తెలిసేసుకుందామా. మరి మే నెలలో మీ అందరికీ కూడా చాలా చక్కగా మనం అనుకున్నది అనుకున్నట్టు చాలా శుభదాయకంగా మీ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చుంటాయని నేను మనసారా ఆశిస్తున్నాను. ఒకవేళ కనుక ఎటువంటి చేంజెస్ కనుక మీరు అంటే చెప్పినట్టు చేంజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ పరిణామాలు అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ గ్రహచార రీత్యా మనం చెప్పుకునే మార్పులు కానివ్వండి, ఏదైనా సరే 1% ఆఫ్ ద పాపులేషన్ విల్ ఆల్వేస్ ఫాల్ ఇంటూ 1 రాశి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక పర్సంటేజ్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఇంకొక లగ్నంలో ఉండుండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ పర్సన్ మేషరాశి అయి ఉండొచ్చు, ధనుర్లగ్నం అయి ఉండొచ్చు, ఇంకొక పర్సన్ మిథున్ రాశి అయి ఉండొచ్చు, కర్కాటక లగ్నం అయి ఉండొచ్చు. సో అన్ని రకాలుగా కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ని బట్టి జన్మ కుండలి కూడా మారుతుంది. కాబట్టి ఆ జన్మ కుండలి రీత్యా మీకు ఇక్కడ మీ జన్మ జాతకంలో వచ్చే మార్పులు కానివ్వండి, ఆ చేంజెస్ కానివ్వండి, మీ గ్రహచార మార్పులు మీకు జరిగే మహాదశలు అంతర్దశల రీత్యా జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి ఇంకా చాలా పర్టిక్యులర్గా మనం దాన్ని డిగ్ డౌన్ చేసి మనం చేయదలుచుకుంటే మాత్రం చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా వీలవుతుంది? అది ఎప్పుడు వీలవుతుంది అని అంటే మనకి ఈ మన జన్మజాతకం చూచుకుంచుకున్నప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి జరిగే గ్రహచారాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మన జన్మజాతక రీత్యా ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని మనం జన్మ జాతకం కనుక చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి హోరోస్కోపిక్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, మనకి కలిసి వచ్చే టైం కానివ్వండి, ఖచ్చితంగా మనకి లాభదాయకంగా ఉంటే లాభదాయకంగా, లేకపోతే కాస్త రవ్వంత చేవంత మనం జాగ్రత్త వహించాలనుకుంటే రవ్వంత చేవంత మనం జాగ్రత్తలు తీసుకుంటుండొచ్చు. అయితే జూన్ నెలలో మనకి గ్రహచార రీత్యా ఏ రకంగా గ్రహాలన్నీ మారుతున్నాయని కనుక మనం చెప్పుకున్నట్లయితే రవి భగవానుడు ప్రతి నెల కూడా మన రవి సంక్రాంతి జరుగుతుంటుంది. కాబట్టి మిథున సంక్రాంతి జూన్ 15, తర్వాత మిథున సంక్రాంతి ఆయన జూన్ 15న ఆయన వృషభ రాశికి రావడం జరుగుతుంది. వృషభ రాశికి ఆయన రావడంతో కుజ భగవానుడు జూన్ 21న ఆయన వృషభానికి ప్రవేశించడం జరుగుతుంది. శుక్ర భగవానుడు జూన్ 8వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధ భగవానుడు మే 29నే మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. గురు భగవానుడు కర్కాటకంలో మనకి ఎలాగో జూన్ 2వ తారీఖున ఆయన ప్రవేశిస్తారని మనం చెప్పుకున్నాం. కాబట్టి అది యథాప్రకారంగా అలాగే జరుగుతుంది. అయితే శని భగవానుడు అయితే మీనంలోనే ఉంటారు. రాహు భగవానుడు కుంభంలోనే, సింహరాశిలో కేతు భగవానుడు ఉండడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటున్నప్పుడు 12 రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి జూన్ నెలలో ఎంత శుభదాయకంగా ఉండబోతోంది, ఎంత లాభదాయకంగా ఉండబోతోంది, ఎంత ఎక్సైటింగ్గా ఉండబోతోంది అని తెలుసుకుందాం. మరి ధనురాశి వారికి మీ రాశిలో వచ్చి గురు భగవానుడు ఇక్కడ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక, డైజెస్టివ్ పరంగా కనుక ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు అష్టమ స్థానానికి వస్తున్నారు. కాబట్టి బోన్ చేయాలని ఉంటుంది, ఎక్కువగా తింటారు, రుచులు బాగా సేవిస్తారు, రకరకాల టేస్ట్కి వెళ్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ డైజెస్టివ్ ఆస్పెక్ట్స్, కొంచెం కడుపులో మంట, అటువంటివి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. స్టమక్ అప్సెట్ అవ్వడం. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ దిస్ 4 months. హెల్త్ ఈజ్ నాట్ ద రైట్ డొమైన్ టు వెంచర్ ఇన్ టు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే కేర్లెస్గా వెంచర్ చేయడానికి దీస్ ఆర్ నాట్ ద 4 months. అంటిల్ October 31st కొంతమందికి నాజియేటింగ్ ఫీలింగ్స్ ఉంటాయి, వామిటింగ్స్ ఫీలింగ్స్ ఉంటాయి. డయాబెటీస్ ఎవరికైనా ఉన్నట్లయితే చాలా చాలా జాగ్రత్త. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ ఆల్ ద షుగరీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, నాట్ అట్ ఆల్. గాల్ బ్లాడర్, లివర్, కిడ్నీ, ఈసోఫేగస్ నుంచి ఇంకా డైజెస్టివ్ ట్రాక్ట్ వరకు, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ చాలా చాలా జాగ్రత్త. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మేషరాశి, మీకు కుజభగవానుడు అవుతారు పంచమాధిపతి కుజభగవానుడు అవుతారు. కాబట్టి ఇక్కడ వ్యయ స్థాన, షష్టమ స్థాన, నవమ స్థాన చూపు మీద మీకు కుజభగవానుడి యొక్క చూపు పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లాభదాయకంగా ఉంటుంది. పెట్టిన ఎఫర్ట్స్ని మీరు ముందుకు తీసుకువెళ్ళలేరు. ఏమవుతుంది, ఐడియాస్ ఉంటాయి, ఇంటెలెక్చువల్ ఉంటుంది, ఇంటెలెక్చువల్ కెపాసిటీలో బాగుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వ్యయస్థాన వ్యర్థం, టైం వ్యర్థం అయిపోతుంది, ఆలోచన వ్యర్థం అయిపోతుంది, ధైర్యం వ్యర్థం అయిపోతుంది. ధైర్య సాహసాల్లో ఏమాత్రం లోపం లేకుండా ఉండడానికి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి. మీకు సూర్యభగవానుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇచ్చే అలవాటు ఉంటే కనుక అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మీరు అక్కడ అందులో ఎర్రటి పుష్పాలు వేసి చేయండి, శుభంగా ఉంటుంది.
కొత్త కోర్సులు ఏమైనా నేర్చుకోవచ్చు, ఎక్కడో చోట బ్రేక్ వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ June 21 వరకు చదువుకోండి. June 21 నుంచి ఒక 45 డేస్ ఆగండి, మళ్ళీ 45 డేస్ తర్వాత యూ కెన్ కంటిన్యూ. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు బుధ భగవానుడు అవుతారు. బుధ భగవానుడు కూడా మీకు సప్తమ వ్యయ స్థానాలకు వస్తున్నారు. అంటే మీకు ఇక్కడ ఏముందంటే పార్ట్నర్తో యోగించే కాలం, పార్ట్నర్తో మీకు చాలా చాలా బాగుంటుంది. పార్ట్నర్తో మీరు ఒక మంచి రిలేషన్షిప్లోకి వెళ్ళడం, పార్ట్నర్తో కమ్యూనికేషన్ బాగుంటుంది, కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, ఐడియాస్ ఏర్పడతాయి, మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. పార్ట్నర్తో అదొకలాంటి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ నేమ్ ఫేమ్ రెప్యుటేషన్ బాగా పెరుగుతుంది. సో మీరు ఏదైనా నేమ్ ఫేమ్ రెప్యుటేషన్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఇక్కడ కనుక మీరు తగిన హార్డ్ వర్క్ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ బూస్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మ్యారేజ్లో నేమ్ ఫేమ్ ఎలా వస్తుంది? పార్ట్నర్ ద్వారా, వాళ్ళ ద్వారా తీసుకునే సహాయ సహకారాలు, మీ ఎంప్లాయీస్, పియర్స్, కొలీగ్స్ ద్వారా సహాయ సహకారాలు అందుతాయి, శుభంగా ఉంటుందన్నమాట. సో మ్యూచువల్ హెల్ప్ ఫ్రమ్ ఫ్యామిలీ, మ్యూచువల్ హెల్ప్ ఫ్రమ్ పియర్స్ అండ్ కొలీగ్స్, అన్ని రకాలుగా బాగుంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు రవి బుధులు అవుతారు. బుధుడు ఎలాగో మనం చెప్పుకుందే సోషల్ సర్కిల్ చాలా బాగుంటుంది, ఫ్రెండ్స్కి, పియర్స్, కొలీగ్స్ అందరూ కూడా బాగుంటారు. బట్ ఎక్కడో ఒక చోట మీకు బ్యాడ్ అడ్వైజ్ లేకుండా చూసుకోండి, బీ వెరీ కేర్ఫుల్. రవి మీకు మళ్ళీ సప్తమ ఫస్ట్ స్థానాలని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్లో ఎవరికైనా ఉంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్చువల్ విత్ గవర్నమెంట్లో ఉంటే బాగుంటుంది. నాన్ గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ చేసుకుంటున్నా బాగుంటుంది. బాసెస్, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చాలా బాగా అందుతుంది. శుభదాయకంగా ఉండడానికి మంచి యోగించే కాలం అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ రిలేటెడ్ ఎవరైనా డ్యూ ఉండి ఎగ్జామ్స్ రాస్తుంటే శుభదాయకంగా ఉంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నా చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఇంజనీరింగ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎనీ ఇంజనీరింగ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మెడికల్ రీసెర్చ్, హెల్త్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. శుభం భూయాత్.